సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో లారీ బోల్తా పడింది. సడన్ బ్రేక్ వేయడంతో పూర్తిగా అదుపు తప్పి టోల్ గేట్ మధ్యలో ఓ రెడీమిక్స్ లారీ బోల్తా పడింది. కాంక్రీట్ లోడ్తో లింగంపల్లి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. లారీ టోల్ గేట్ మధ్యలో పడడంతో రెండు వైపులా ఇక్కడికక్కడే ట్రాఫిక్ స్తంభించిపోయింది. మధ్యాహ్నం నుంచి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఓవైపు రోడ్డు విస్తరణ పనులు, మరోవైపు అడ్డంగా పడిపోయిన లారీ. దీంతో ట్రాఫిక్ జామ్తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లారీని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటన పటాన్చెరు దగ్గర చోటు చేసుకుంది. సడన్ బ్రేక్ వేయడంతో పూర్తిగా అదుపు తప్పి రెడీమిక్స్ లారీ టోల్ ప్లాజా మధ్యలో ఇరుక్కుపోయింది. పటాన్చెరులో లారీ బోల్తా పడ్డ ఘటనలో ఒకసారిగా ట్రాఫిక్ జామ్ అయిన దృశ్యాలు, కిలోమీటర్ల వేళ రెండు వైపులా ట్రాఫిక్ జామ్ అయింది. అదిగో మీరు చూస్తున్న దృశ్యాలు సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో సడన్ బ్రేక్ వేయడంతో ఓ రెడీమిక్స్ లారీ టోల్ గేట్ మధ్యలో ఇరుక్కుపోయింది. పూర్తిగా టోల్ గేట్ దాదాపుగా 2-3 టోల్ బూతులను కవర్ చేస్తూ అదంతా కూడా అడ్డంగా పడిపోవడంతో చాలా వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. లారీ ఆ టోల్ గేట్ మధ్యలో ఇరుక్కుపోయింది. రెండు వైపులా ఎక్కడికక్కడే ట్రాఫిక్ స్తంభించింది. ఇది కాంక్రీట్ లోడ్తో లింగంపల్లి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్నం నుంచి కూడా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఓవైపు రోడ్ వైండింగ్ పనులు అవుతున్నాయి, మరోవైపు అడ్డంగా లారీ పడిపోవడంతో వాహనదారులు అయితే ఆ రూట్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో పోలీసులు లారీని తొలగించేందుకైతే ప్రయత్నించారు. మీరు చూసిన దృశ్యాలు పటాన్చెరు దగ్గర టోల్ ప్లాజా దగ్గర ఆ రెడీమిక్స్ లారీ ఇరుక్కుపోయిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఆ రెడీమిక్స్ లారీ ఇరుక్కుపోవడంతో అడ్డంగా ఇరుక్కుపోవడంతో ఒక్కసారిగా వాహనాలన్నీ కూడా రెండు వైపులా తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ టోల్ ప్లాజా ప్రస్తుతం మూసివేయబడింది, అది మనుగడలో లేదు. గతంలో ఆ టోల్ ప్లాజా యాక్టివ్గా ఉండేది. అయినప్పటికీ కూడా ఈ ఘటన ఒకసారిగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ని అంతా కూడా జామ్ చేసింది. అందుకే మీరు చూస్తున్న దృశ్యాలు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పటాన్చెరు దగ్గర సరిగ్గా ఇక్రిసాట్కు దగ్గరలోనే ఉంటుంది ఇది. ఆ ప్రాంతంలో మధ్యలో రెడీమిక్స్ వాహనం బోల్తపడంతో ఇటు అటు రెండు వైపులా భారీ స్థాయిలో వాహనాలు ఎక్కడెక్కడే నిలిచిపోయాయి. దాన్ని తీసేందుకైతే అధికారులు ప్రయత్నించారు. రెండు వైపులా వాహనాలు నిలిచిపోవడంతో భారీగా మధ్యాహ్నం అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. ప్రస్తుతం దాన్ని పోలీసులు క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం పటాన్చెరు దగ్గర. రైట్, మా ప్రతినిధి దుర్గారెడ్డి జాయిన్ అవుతున్నారు. దుర్గారెడ్డి, పటాన్చెరు దగ్గర ఈ టోల్ ప్లాజాలో ఒక రెడీమిక్స్ వాహనం ఇరుక్కొని రెండు వైపులా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ప్రస్తుతానికి ఆ వాహనాన్ని పోలీసులు క్లియర్ చేశారా? ఓవైపు రోడ్ రిపేర్ అవుతుంది, మరోవైపు వాహనము మధ్యలో ఇరుక్కుపోవడం వెరసి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగినట్టుగా అర్థమవుతుంది. అసలు ఏం జరిగింది, పోలీసులు ఏం చెప్తున్నారు? ఎస్ దుర్గారెడ్డి. రామదాసు, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మాత్రము ట్రాఫిక్ మాత్రం 4 గంటల్లో వాహనాలు నిలిచిపోయి ఎక్కడెక్కడనే చాలా ప్రయాణికులు, ఆ తర్వాత వాహనదారులు పడ్డ సంఘటన మనం చూస్తున్నాము. అతి వేగంతో అందులో డ్రైవర్ ఇరుక్కపోవడం జరిగింది. దాంతో పాటు అక్కడ ఒకవైపు రోడ్డు నిర్మాణ పనులు, మరోవైపు ఇక్కడ ఇరుక్కపోవడము. 4 గంటలు కూడా ప్రయాణికుల వాహనాలు అంటే పటాన్చెరు అయితే ఇక్కడ వెళ్లే రోడ్డు ప్రధాన రోడ్డు కాబట్టి నిత్యము వేలాది వాహనాలు అక్కడ నుంచి వెళ్తుంటాయి. నిమిషం కూడా రద్దీతో పాటు భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇరువైపులు అటు నుంచి ఇటు నుంచి అటువైపు ఎటు వెళ్లకుండా అయిపోయింది. జేసీబీ, ఇటాచీ బండ్లు తీసుకొచ్చి కూడా ఏదైతే రెడీమిక్స్ ట్యాంకర్ బోల్తా పడ్డదో ఆ ట్యాంకర్ ను క్లియర్ చేయడానికి కూడా పోలీసులు ఆ సమస్యతో కూడుకున్న వ్యవహారంతో అని చాలా సందర్భాల్లో కూడా వాహనాలను తప్పించే ప్రయత్నం చేసినా ట్రాఫిక్ లో క్లియర్ కావడానికి 4 గంటల సమయం పట్టింది. అంటే దాదాపు అప్పటి నుండి 4 గంటలు అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి అంబులెన్స్ కావచ్చు, మిగతా విషయాలలో చూసినట్టయితే భారీగా వాహనాలు ఒకటి అంటే లోపలికి మేము సైడ్ నుంచి వెళ్ళిపోతామని చెప్పి ఇటువైపు అటువైపు అటు నుంచి ఇటువైపు అటు నుంచి అడ్డదిడ్డంగా వెళ్ళి ఎక్కడికి వెళ్ళలేకుండా అక్కడ అందులో ఇరుక్కపోవడం వల్ల చాలా ఆ సమస్య ఏర్పడ్డది. ఆ తర్వాత భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో అటు సంగారెడ్డి, పటాన్చెరు పోలీసులు, ఆ తర్వాత మియాపూర్ సంబంధించిన పోలీసులు కూడా అక్కడ చేరుకొని ట్రాఫిక్ మాత్రమే ఇప్పుడిప్పుడే క్లియర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే సమయంలో పరిశ్రమలు మూసివేయడం, ఆ తర్వాత అక్కడి నుండి కార్మికులు, స్కూల్స్, ఆ తర్వాత వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు కూడా అక్కడికి చేరుకోవడం, అంటే ఆ వాహనాల్లో ప్రయాణించడం, బస్సులో ప్రయాణించడం, లేకుంటే అక్కడికి వాహనాల్లో వెళ్ళడము వాళ్ళకు కష్టసాధ్యంగా మారింది. కొంతమంది చిన్నారులు మాత్రము ఇబ్బంది పడ్డారు. ప్రయాణికులు బస్సులో ప్రయాణం చేసే వారు కూడా చాలా ఇబ్బంది పడ్డట్లుగా తెలుస్తుంది. ఇలాంటి సంఘటనలు ఎప్పుడైతే ఆ భారీగా ట్రాఫిక్ జామ్ అవడం వల్ల కొన్ని నియంత్రణ అంటే
ట్రాఫిక్ పోలీసులు రోడ్ వైండింగ్ జరుగుతున్న సమయంలో మాత్రం అక్కడ నుంచి వేరే చోటకి పంపించడానికి వెసులుబాటుగా కొంత రూట్స్ మ్యాప్ తయారు చేసుకొని పంపించాల్సి ఉంటుంది. కానీ ఆ దిశగా ఒకడానికి పడి రావడము, రెండు వైపులో ఒక 8 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోవడము, టోల్ ప్లాజా వద్ద ఈ యొక్క రెడీమిక్స్ ట్యాంకర్ బోల్తపడడం వల్ల ట్రాఫిక్ భారీగా జామ్ అయింది. ఆ తర్వాత కూడా అంత ఇబ్బంది పడ్డ ఆ సంఘటన అయితే మనం చూస్తున్నాం. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. సో మొత్తం మీద ప్రస్తుతానికి ఆ ట్రాఫిక్ని క్లియర్ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. పటాన్చెరు టోల్ ప్లాజా దగ్గర జరిగింది ఘటన. ఒకసారిగా ఆ రెడీమిక్స్ కాంక్రీట్ లారీ అతివేగంతో వచ్చి అక్కడ స్కిడ్ అయింది, ఇరుక్కుపోయింది. ఆ టోల్ ప్లాజా మధ్యలో ఒక్కసారిగా ఆ వాహనం అడ్డుగా పడిపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. అసలు రోడ్లపైకి వస్తేనే విచక్షణారహితంగా అతి వేగంతో ప్రమాదాలకు కారణంగా మారుతున్నారు ఈ ట్రక్కు డ్రైవర్ల వ్యవహార శైలి కారణంగా పూర్తి స్థాయిలో ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి చోట ఇదే పరిస్థితి. మొన్న కూడా ఇలాగే ఒక కంకర లారీ, ఒక కంకర సంబంధించిన టిప్పరు చేవెళ్లలో మీర్జాగూడలో జరిగిన ప్రమాదం ఎంతటి విషాదాన్ని నింపిందో మనకు తెలిసిందే. ఇక్కడ అదృష్టవశాత్తు అది టోల్ ప్లాజా మధ్యలో జరగడంతో ఎవరికి ఏం కాలేదు. కానీ ఇరువైపులా ట్రాఫిక్ జామ్. ఇది ఒక రకమైనటువంటి టార్చరే జనాలకు. ఇది ఒక రకమైన నరకమే. అంటే యాక్సిడెంట్లై జనాలు గాయాల పాలవుతేనో మృత్యువాత పడితేనో ఇబ్బంది కాదు, బాధాకరం కాదు. ఈ రకంగా జనాలను నరకం చూపించడమే. అది నేషనల్ హైవే, అది ముంబై హైవే. ఆ ప్రాంతంలో నిత్యం వేలాది వాహనాలు ఆ హైవేపై తిరుగాడుతుంటాయి. అంతేకాదు సరిగ్గా అది పారిశ్రామికవాడ పటాన్చెరు, అలాగే హైదరాబాద్ వైపు వచ్చే ఉద్యోగులు, పరిశ్రమలకు వెళ్ళే ఉద్యోగులు, స్కూల్ పిల్లలు లేదా ఆసుపత్రులకు వెళ్ళే సిబ్బంది కావచ్చు, పాఠశాలకు వెళ్ళే సిబ్బంది కావచ్చు, ఒకటి కాదు రెండు కాదు, వ్యాపారానికి వెళ్ళే వ్యక్తులు కావచ్చు, ఒకటని చెప్పలేం. రకరకాల మనుషులు తెల్లారు లేస్తే వాళ్ళ నిత్యం బిజీగా ఉండే పనుల కోసం వెళ్ళే ఆ రోడ్డు మార్గం, అది బిజీగా ఉండే మార్గం. ఇలాంటి మార్గంలో ఇదిగో ఇలా నిర్లక్ష్యపు డ్రైవింగ్. అసలు ఎందుకు జరుగుతాయి ప్రమాదాలు? వాటంతలు అవే పడిపోతున్నాయా లేదా డ్రైవర్ల నిర్లక్ష్యం? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే ఎక్కడ ఈ లోపాలు అనేది మనకు అర్థమవుతుంది. ఒక్క చోట కాదు, రెండు చోట కాదు, ఈ మధ్య ఇది ఒక ప్రమాదాలు అనేది కంటిన్యూగా కొనసాగుతుంటే ఇలాంటివి చెప్తున్న సందర్భంలో ఎక్కడ నిర్లక్ష్యం, అసలు ఎందుకు జరుగుతుంది అనేది దీన్ని పాయింట్అవుట్ చేస్తే కనుక ఖచ్చితంగా డ్రైవర్ల ఏమరపాటుతనం, డ్రైవర్ల నిర్లక్ష్యము లేదా ర్యాష్ డ్రైవింగే కారణమని తెలుస్తుంది. ఇలాంటి వారిపై ఎలా కొరడా జొలిపించాలి, అసలు వీళ్ళ లైసెన్సులు రద్దు చేసి ఇండ్లలో కూర్చోబెడితే తప్ప వీళ్ళు రోడ్లపైకి వచ్చి ఇదిగో ఇలాంటి అరాచకాలు చాలా దారుణం. చూడండి, రెండు వైపులా నిత్యం చూడండి, అంబులెన్స్ వెళ్తుంది. ఆ సందర్భంలో వాళ్ళని గుద్దకపోయినా, వాళ్ళని ఢీకొట్టకపోయినా వాహనాన్ని ఆ అడ్డుపడడం వల్ల ఆ అంబులెన్స్లో ఉన్న ప్రాణాలకు ముప్పు తెచ్చిన వాడే. ఆ రకంగా వాడు ఆ ట్రక్ డ్రైవర్ అనేవాడు ఆ రకంగా నేరస్తుడి కిందే పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే చూడండి, కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి అందులో ఎన్ని అంబులెన్స్లు చిక్కున్నాయో, ఎంతమంది ఆపదలో ఉన్నారు, ఎంతమందికి అర్జెన్సీ ఉందో, ఎంతమందికి ఎమర్జెన్సీ ఉందో, లేదా రకరకాల పనుల మీద వెళ్ళే వాళ్ళు నిత్యం ఆ ప్రాంతం నుంచి ప్రయాణించే వాళ్ళు నరకయాతన అనుభవించుంటారు. ఒక వేదన, అది చెప్పలేని బాధ. ఇలాంటి వ్యక్తుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇదిగో ఇలా ట్రాఫిక్ జాములు చేస్తూ సమాజంలో తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేసే వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ప్లీజ్ కామెంట్.